వార్తా విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. సర్వ మానవాళికి యేసుక్రీస్తు శాంతి సందేశాన్ని అందించారని పాస్టర్ జాన్ ఐజాక్ క్రిస్మస్ సందేశంలో తెలిపారు. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా బీవై నగర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ జాన్ ఐజాక్ క్రిస్మస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు. ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో కౌన్సిలర్ రాగుల జగన్, మాలమహనాడు రాష్ట్ర నాయకులు రాములు, తుంగ శివరాజ్ భారీ సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. పట్టణంలోని హెబ్రోన్ సిఎస్ఐతో పాటు పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకకు వచ్చినటువంటి క్రైస్తవ సోదరులందరినీ కూడా ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు శిష్యవర్గం వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. 2016 సంవత్సరాల క్రితం దేవుని మానవునిగా ఈ భూమి పైన ఆరాధించిన వేళ అదే క్రిస్మస్ శుభవేళ. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ప్రభావితం చేసినటువంటి పండుగ. ఒక మానవుడు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలడు అంటే అది యేసు ప్రభువుల వారికి మాత్రమే వారసులు కావాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని యేసు ప్రభువుల వారి కొంతమంది అంటారు యేసు ప్రభువులు మహానుభావుడు అంటారు, కొంతమంది అంటారు విప్లవకారుడు అంటారు. కానీ ఇవేవి కూడా కాదు. యేసు ప్రభు కేవలం ఆయన పాపుల రక్షకుడైనాడు. ఆయన వారి ఆత్మలు దేవునికి సమర్పించారు. ఈ యొక్క క్రిస్మస్ శుభవేళ ఈ యొక్క స్థలంలో చేరిన మనందరినీ కూడా దేవుడు దీవించుగాక. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలను భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తా వద్ద యువమోర్చా రాష్ట్ర నాయకులు అన్నల్దాస్ వేణుగోపాల్ కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడబ్ రేవంత్, బీజేపీ మాజీ పట్టణాధ్యక్షులు గజబింకార్ చందు, పలువురు యువమోర్చా నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఘనత మనందరికీ తెలుసు. భారతదేశంలో అనేకమైనటువంటి
కార్యక్రమాలు చేపట్టి మరి ఈ దేశానికే మంచి ప్రధాని అని పేరు తెచ్చుకున్నటువంటి మా వాజ్పేయి గారి జన్మదినానికి పురస్కరించుకొని ఈరోజు భారత ప్రజలందరికీ మరి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 92వ జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు 1998 సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ భారతదేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 92వ జన్మదినం సందర్భంగా భారతీయ యువమోర్చా సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. రాజకీయ నాయకుడిగానే చూస్తారు, కానీ ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతదేశ మేధావులలో చెప్పుకోదగ్గ ఒక మేధావి, బహుభాష కోవిదుడు, భారతరత్న మన కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సత్కరించింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయాలకు చేరువ కావాలని వెలుమ సంక్షేమ మండలి అధ్యక్షులు చీటి నరసింగరావు అన్నారు. పద్మనాయక ఏసీ హాల్లో వెలుమ సంక్షేమ మండలి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిరుపేద 189 వెలుమ విద్యార్థులకు 8,67,000 రూపాయల ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మేషనేని లక్ష్మణరావు, తూడి వెంకట్రావు, నేరడికోయ హనుమంతరావు, యాచనమేని శ్రీనివాసరావు, చెన్నమనేని మనోహర్ రావు, జూపల్లి నాగేంద్రరావు, తన్నీరు లక్ష్మణరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెన్నమనేని సాయి కుమార్, తల్లి లావణ్య, తల్లి శ్రీనివాసరావు. 10 దాటిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు 4,000 అండ్ ఇంకా ఇంజనీరింగ్ కోర్సు, మెడిసిన్ ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈసారి ఇస్తూ ఉన్నారు. కాబట్టి పెద్దలు లక్ష్మణరావు గారు మరియు రామారావు గారు పెద్దలందరూ నిలబడి దయచేసి వీళ్ళకి చెక్ అందించాల్సింది కోరుతాను. నమస్కారం. నిశాంత్ సనాఫ్ వెంకట్రావు బీటెక్. తల్లిదండ్రులు ఇద్దరు లేరు, వాళ్ళ బాబాయ్ సంపత్రావు గారు మా దృష్టికి తీసుకురాగానే సభ స్పందించి పోయినసరే నేను ఒక్క మాటతో వీళ్ళకి సాయం చేద్దాం ముందుకు రండి అని అడిగిన మరుక్షణమే సభ స్పందించి దాదాపుగా 2 లక్షల రూపాయలు ఆ నిమిషంలో తయారు చేసి అమ్మాయిలిద్దరికి ఏదో మనం అంతరాన్ని ఎక్కువ చేయలేకపోయినాం. అమ్మాయిలిద్దరికి కూడా నెలకు 1,750, 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఏర్పాటు చేసి అట్లీస్ట్ పిల్లలు కాబట్టి వరకు ఆడపిల్లలు కాబట్టి కాస్మెటిక్స్ మన నెల వచ్చినట్టుగా మన సంఘం చేసిందని మీ ముందు గౌరవంగా చెప్తా ఉన్నాను. బట్ ఈ ఇద్దరు అమ్మాయిలు మీకు ఎప్పుడు తారసపడ్డా ఎక్కడైనా సరే దీవించాల్సిందిగా తల్లిదండ్రులని ఇద్దరు చిన్నారులను దీవించాల్సిందిగా కోరుతూ ఏనాడు మీకు అవసరం పడ్డా మీరు చేయగల సాయం ఇద్దరికి చేయాల్సిందిగా కోరుతాం. ప్రెస్ కవరేజ్ కోసం బీటెక్ ఫైనల్ ఇయర్ అబ్బాయి చదువుతా ఉన్నారు. నిశాంత్ ఈస్ గెటింగ్ 6,000 రూపీస్, 6,000 రూపాయలు. టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింగరావు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. క్రీస్తు అందించిన శాంతి మార్గం అనుసరణీయమని నరసింగరావు ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో మాజీ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సెస్ వైస్ చైర్మన్ లంగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచందర్, మంచె శ్రీనివాస్, టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల దేవరాజ్, కొత్త సంతోష్, టిఆర్ఎస్ నాయకులు సామల దాసు, తెలంగాణ వికాస సమితి నాయకులు ఫణిరాజారావు తదితరులు పాల్గొన్నారు.
కూలంకషంగా చెప్పినారు కాబట్టి ప్రతిసారి కూడా నిజంగా ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా ఈరోజు 25 డిసెంబర్ రోజు ఎక్కడ చూసినా ప్రపంచంలో ఇలా క్రిస్మస్ పండుగ బ్రహ్మాండంగా ప్రతి దేశంలో జరుపుకుంటూ ఉంటారు కాబట్టి అదేవిధంగా మన దగ్గర కూడా జరుపుకుంటున్నాం. అందుకే మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ జీసస్ నడిపిన మార్గంలో అందరం కూడా సన్మార్గంలో అన్ని మతాలు ఒకటే, ఏ మతంలో తేడా వెళ్ళలేదు. ఇందాక వారు చెప్పినట్టుగా పుట్టింది మట్టిలోంచే, చచ్చిన తర్వాత వెళ్ళేది మట్టిలోకి, ఈ రెండు తప్ప ఇంకా ఆప్షన్ ఏం లేదు. కాబట్టి మనం ఎవరమున్నా కూడా బతికినన్ని రోజులు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉంటూ సమాజానికి మంచి చేస్తూ ముందడిగేయాలని మీ అందరినీ, మీ భవిష్యత్ తరాలంతే మీ అందరూ కూడా మీ భవితవ్యం బాగుండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పైన పెద్దలందరికీ, అదే ఫాస్టర్ మనోహర్ గారికి, మరి విద్యార్థులకు, ఇందాక మనోహర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది యేసు గురించి. ఆయన చూపించిన బాటలో మనమందరం నడవాలి, సన్మార్గంలో నడుచుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ, అదేవిధంగా మరి ఇంత మంచి కార్యక్రమం కేక్ అరేంజ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మన దేవరాజుకు, అదేవిధంగా వాళ్ళ బృందానికి అందరికీ, మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. నూతన గృహప్రవేశంతో కలకలలాడాల్సిన ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. గృహప్రవేశం వేడుకలో పాల్గొన్న బంధువులు భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంటి పైకప్పు కుప్పకూలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 9 మంది తీవ్ర గాయాల పాలు కాగా వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సిరిసిల్ల మండలం ముష్టిపల్లి రాజీవ్ నగర్లో చోటు చేసుకుంది. భోగ సత్యనారాయణ రాజీవ్ నగర్ ముష్టిపల్లిలో ఇటీవల ఓ పాత ఇంటిని కొనుగోలు చేశాడు. ఇంటికి రంగులద్ది నూతన గృహప్రవేశం కోసం ముస్తాబు చేశాడు. ఈరోజు నూతన గృహప్రవేశం పూర్తి చేసుకుని బంధువులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఇంటి పైకప్పు పైన షామియానా వేసి వచ్చిన అతిథులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. సుమారు 2 గంటల ప్రాంతంలో భోజనాలు చేస్తుండగా ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భోజనాలు చేస్తున్న వారంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. సమీపంలో సీసీ రోడ్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో కూలీలు హుటాహుటిన క్షతగాత్రులను శిథిలాల్లోంచి బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. బంధువులు 108కు సమాచారం అందించిన స్పందన రాకపోవడంతో అరగంట పాటు ఎదురు చూసిన వారు ఆటోలో తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో గాయపడిన కోట ఐశ్వర్య, తౌటం అర్చన, నల్ల పోషవ్వ, జక్కని సునీత, గూడూరు రేవతి, వేముల రేఖ, వీరబత్తిని రూప, దేవలపల్లి అక్షయ, మేరుగు దేవలక్ష్మి ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తరలించారు. సిబ్బంది లేకపోవడంతో బంధువులే క్షతగాత్రులను స్ట్రెచర్పై 108 వాహనంలో ఎక్కించాల్సి వచ్చింది. పట్టణ సిఐ విజయ్ కుమార్ ఆసుపత్రిలో బంధువులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రుల బంధువుల రోదనలతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన కార్మిక క్షేత్రమైన రాజీవ్ నగర్ ముష్టిపల్లిలో చర్చనీయాంశంగా మారింది. నా బోరవాడ రాలే వేనన్నా కలెక్షన్ పోతా అన్నాడు. ఎక్కున్నది చూడు లోపల మా సేల్ చేస్తాడు అనుకుంటా. ఇప్పుడు అటు ఇటు వస్తున్నా రానే ఉన్నారు. ఇప్పటికీ సీరియస్ ఉన్నారు హాస్పిటల్లో. బాగానే
నానా ఒరగాకు ఇది కూడా పర్యవేటండి పర్యవేటండి అన్నా ఏడా వేరన్నా కలెక్షన్ ఉంది మా సేల్ తిడతాడు వెళ్ళిపోయాడు. అల్లా అల్లా లోపల ఉంటుంది. మళ్ళీ తీసుకొచ్చిర్రు మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి ఎంతమంది కొడతారు? విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఓపా జిల్లా ఉపాధ్యక్షులు సజ్జనం శ్రీనివాస్ అన్నారు. స్థానిక మార్కండేయ భవనంలో ఓపా సిరిసిల్ల నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో చెన్నోజు వెంకటస్వామి, ఉప్పరి రమేష్, సజ్జనం విద్యాసాగర్, సుంకోజు వెంకటాచారి, చొప్పదండి శ్రీనివాస్, ఉప్పుల శ్రీనివాస్, రమేష్, రామ్మోహన్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. ఒక్కరికి ఇస్తానని హామీ ఇచ్చారు. గజ్జల హనుమన్లుగా కరీంనగర్ డిపోలో అపాయింట్మెంట్ అయి 89 నుండి ఇప్పటి వరకు సిరిసిల్ల డిపోలో పనిచేసిన ఇప్పుడు ఇది చేస్తున్నావా? రిటైర్మెంట్ అయినారు. మనం సాంప్రదాయబద్ధంగా మన దానిలో సభ్యులను మన రిటైర్మెంట్ టైంలో దాని చేత ఒక 4 సార్లు అవార్డులు పొంది ఉత్తమ కండక్టర్గా వారు దిగిపోవడం ఎంతో ఆర్టీసీ డిపోలో ఆయన లేరన్నది ఒక లోటు ఏర్పడ్డది. వారు జిల్లాలోనే ఉత్తమ కండక్టర్గా గతంలో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుండి. ఆ సమయంలో కూడా సన్మానించడం జరిగింది. వీరి యొక్క పదవీ కాలము మొన్ననే ముగిసింది. మరి వారిని సన్మానించుకోవడము ఎంతైనా అవసరమైన ఉద్దేశంతో వారిని ఆహ్వానించాం. అయినా కూడా వారు ఒప్పుకోలేదు, బలవంతంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుచు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా విశ్వబ్రాహ్మణ జాతిలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి కొంతమంది మాత్రమే, ఒక
2-3% మంది మాత్రమే డబ్బున్న వారు ఉన్నారు. మిగతా 96-97% మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ఇది అసంఘటితమైనటువంటి రంగంలో జీవిస్తున్నారు. సంఘటితమైన రంగం కాదు, ఒకే వద్ద పనిచేయడం కాదు, ప్రతి ఊరిలో మారుమూల పల్లెలు కూడా పనిచేసుకుంటా జీవిస్తున్నారు. మరి ఈరోజు 4-5 రకాల పంచదైదులు ఉన్నారు. మరి పంచదైదులు చేతి వృత్తులు చేసుకుంటూ అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు చూస్తున్నట్టయితే మరి స్వర్ణకాలను చూసినట్టయితే వారికి బంగారము పనిచేస్తున్నారు. అలాగే కర్ర పని వారిని చూసినట్టయితే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొంగ కర్ర మీ దగ్గర ఉన్నదని వాళ్ళు కూడా హరాస్మెంట్ చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే చేతి వృత్తులు చేసుకుంటూ పోతుంటే వారి జీవనం గడిచడం ఎక్కువ అంటే ఈ హరాస్మెంట్తో కూడా వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారు. ఈ మధ్యలో కొన్ని ఆత్మహత్యలు కూడా జరిగాయి, మీరు పేపర్లో చదివి ఉంటారు. మరి ప్రభుత్వం దీనికి స్పెషల్గా ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తామని అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ గవర్నమెంట్ మనకు నడుస్తుంది కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు దీన్ని స్పందించి ఒక 500 కోట్ల రూపాయల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన చేతి వృత్తులు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తూ మరి వారిని ఉత్సాహపరుచుకుంటూ ప్రోత్సహిస్తూ వాళ్ళ వృత్తిలో రాణించే విధంగా చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ స్థాపించి మా విశ్వబ్రాహ్మణంలో అతి పేదవారిని గుర్తించి వాడికి వృతాభక్తిగా మేము ఇచ్చే డబ్బులు సరిపోవు, కాకపోతే ఏదో చిన్న ఖర్చులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నెలకు 200 రూపాయల చొప్పున ప్రతి 3 మాసాలకు ఒకసారి 600 రూపాయల చొప్పున ఇస్తున్నాం. అలాగే మా కరీంనగర్లో కూడా జిల్లా ఓపా ఉంది. ఆ జిల్లా ఓపా వారు కూడా కొంతమందిని గుర్తించి మన సిరిసిల్ల ప్రాంతం నుంచి ఒక 5గురిని గుర్తించి వాళ్ళకు నెలకు 300 రూపాయల చొప్పున ప్రతి 3 మాసాలకు ఒకసారి 900 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది చాలా తక్కువైనప్పటికీ శ్రమ కొడిచి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు వచ్చి మా పెన్షన్ స్వీకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.